ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. ఈరోజు అయితే కనుక నేను కాకరకాయ ఫ్రై కారం పొడి చేస్తున్నానమాట. అందుకని ఇలా కాకరకాయ ఇట్లా రౌండ్గా కోసుకోవాలండి. ఇలా అన్నీ కోసుకున్నాక ఇత్తనాలన్నీ తీసి ఇలా పక్కన పెట్టాను. ఎలా చేద్దామో చూద్దాము. ఇలా కోసుకున్నానండి సన్నగా. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైలో ఈ కాకరకాయ అనేది ఫ్రై చేసుకుందామండి. కాకరకాయ కారం పొడికి ఫస్ట్ ఇలా ప్యాన్ పెట్టుకొని ఈ పల్లీలు వేయించుకుంటున్నానండి. ఫస్ట్ అండి ఇప్పుడైతే నేను కాకరకాయలు ఫ్రై చేయడానికి బాల పెట్టుకున్నానండి. ఇది కొంచెం వేగినాక ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ వేసుకున్నాక కొంచెం కాకరకాయలు డీప్ ఫ్రై చేసుకుందాము. అలాగే పల్లీలు కూడా ఇలా వేయించి పెట్టుకున్నానండి. ఏదో నాకు వచ్చిన స్టైల్లో చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే బాగా కాగిందండి. ఇప్పుడు కొన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకున్నామండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి కాకరకాయ అనేది. కొంచెం కలర్ పోవాలండి. కొంచెం కలర్ బాగా రెడ్ కలర్లో అట్లా వస్తే నాకైతే కొంచెం క్రిస్పీగానే వచ్చినాయండి. అందుకు తీసేస్తున్నాను. ఇలా అన్ని కాకరకాయలు వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలు వేసుకున్నానండి. ఎల్లిపాయలు కూడా వేయించుకున్నట్టుగా వేస్తున్నానండి. నూనెలో వేయించుకున్నాను అనమాట. ఇప్పుడు మనము కాకరకాయ ఫ్రై చేసుకున్నది కూడా ఇందులో వేసేద్దాము. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకుందామండి. అలాగే తగినంత కారము, కొద్దిగా జీలకర్ర వేసుకున్నామండి. అలాగే కొద్దిగా ఇందులోకి కొద్ది జీలకర్ర వేసుకుందామండి. వేసాం కాదు, ఎక్కువ వేసే. ఇంతేనండి, కాకరకాయ కారం పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి అన్నంలో కొంచెం కలిపేసుకొని తిందాము.